తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటిదాకా ఒక చర్చ నడిచింది. ఇప్పటికి కూడా చాలామంది దాన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం గురించి ఈరోజు మనతోని సంగ్రామ్ సింగ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా ఒక చర్చ పెద్ద ఎత్తున దాన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు. మీరు కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో చూసిరు. నిజంగా మార్వాడి గో బ్యాక్ అన్నదాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు మార్వాడి గో బ్యాక్ అన్నది మనది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ మన ఏ రాష్ట్రంలో అయినా ఉండొచ్చు. ఒక రాష్ట్రం వ్యక్తులు ఇంకో రాష్ట్రంలో ఉండొచ్చు. భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు. కొంతమంది చేస్తున్నటువంటి వాదన నిజంగా అది పూర్తి సమర్థవంతం కానే కాదు. ఎందుకు అంటే అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది అన్ని కులాల వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో గుజరాతీలు ఉంటారు, మార్వాడీలు ఉంటారు, కేరళీలు ఉంటారు, తమిళీలు ఉంటారు, రాజస్థాన్లు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు. అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పూణేలో ఉంటారు. ఇప్పుడు పద్మశాలీస్ ఎక్కువ బాంబే దగ్గర ఉన్నటువంటి బాంద్రాలో అక్కడ ఉంటారు. అట్లాంటప్పుడు మొన్న ఒక మీడియా ఛానల్లో ఒక సోదరుడు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రాలు ఎందుకు విడిపోయినాయి, రాష్ట్రాలు ఎవరి రాష్ట్రం వాళ్ళకి ఎందుకు లేదు అంటే, విభజించి పాలించడానికి ఒక ప్రాంతం కావాలి కాబట్టి రాష్ట్రాలుగా విడిపోయి మనం ఉన్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే తెలుగే, మనం మాట్లాడే తెలుగే. ఇక్కడ రాజకీయంగా పెత్తందారులు చెలాయిస్తున్నారనే ఉద్దేశంతోనే రాజకీయంగా విడిపోయి ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందామనే నినాదంతో ఉన్నాం. ఇప్పుడు ప్రాంతాలుగా విడిపోయినంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి వాళ్ళు స్పెషల్ గా చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు సరే కొంతమంది ఇంట్లో తమ స్వార్థం కోసం దీన్ని ఉద్యమంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరు ఏం కథ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఎవరు చేస్తున్నారు అన్నది ఆ కుట్ర తర్వాత మనం బయట పెట్టే కార్యక్రమాలు చేద్దాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, మార్వాడీలు ఒక నకిలీ లేకపోతే ఒక రెండో క్లాస్ దందా చేస్తారని ఒక ఆరోపణలు బలంగా చేస్తుంటారు. దీన్ని అందరూ కూడా ఎవరు కూడా ఏకీభవించరు. ఎందుకు అంటే ఇప్పుడు మార్వాడీలు చేసే దందాలు కానీ బిజినెస్లు కానీ వాళ్ళతోని వచ్చేటువంటి దందాలతోని ప్రభుత్వానికి ఆదాయం గండి కొట్టినా, జిఎస్టీ ఎగ్గొట్టినా, లేకపోతే వినియోగదారులకు అన్యాయం చేసేటట్టు మీరు చెప్పినట్టు డోర్ నెంబర్ మాలు అమ్మినా కానీ దాన్ని నేను కూడా ఎవరు కూడా సహించరు. అందులో మనం వ్యతిరేకించాలి. కానీ మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కొట్లాటను, గల్లీ కొట్లాటను తీసుకుని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. అంతేందుకు ఆ ఇద్దరి మధ్యలో జరిగిన కొట్లాట సమసిపోయింది. ఆ కొట్టిన ఆయనే, ఆ దెబ్బలు తిన్నాయని కూడా ఇద్దరు మీడియా ముందుకు వచ్చారు. అది ఇప్పుడు ఎట్లా మన ఇద్దరం కొట్టుకుంటే ఏదైతే కేసు ఉంటుందో గదే కేసు ఉంటుంది తప్ప ఆయన మార్వాడి ఆయన ఇక్కడ లోకల్ పర్సన్ అనేది విభేదాలు చూడొద్దు. అంటే నిజంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని ఒక రాష్ట్రాల మధ్య, ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొడవగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ముమ్మాటికి ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలైనా కానీ ఏ రాష్ట్రంలోనైనా బతకడానికి అవకాశం ఉంది. మనం వేరే దేశం పోతే మనకు వీసాలు కావాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏ రాష్ట్రంలో ఎవరినైనా బతకచ్చు, కానీ ఇక్కడ ఉన్న స్థానిక వ్యక్తులపైన తిరగబడడం అనేది కరెక్ట్ కాదని. స్థానిక వ్యక్తులపైన తిరగబడడం అంటే మనం ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరి మధ్యలో వ్యక్తుల మధ్య కొట్లాట జరిగినట్టే అక్కడ జరిగింది అంతే తప్ప వాళ్ళు ఏమన్నా వాళ్ళ కులాన్ని దూషించో, లేకపోతే వీళ్ళ మార్వాడి తత్వాన్ని వాళ్ళ మీద రుద్దో, లేకపోతే మా మార్వాడిలో మీరు ఏనిగానో, లేకపోతే ఇంకేదైనా తిడితే దాన్ని ఎవరు కూడా సమర్థించరు. దాన్ని అంశాన్ని తీసుకొచ్చి ఎవరో సంబంధం లేని వాళ్ళు సోషల్ మీడియాకి ఎక్కి దాన్ని రాద్ధాంతం చేసి రచ్చరచ్చ చేసి అంటే ఒక ఉద్యమంగా తీసుకుపోయే ప్రయత్నం అంటే వాళ్ళు చేసింది ఏం లేదు. వాస్తవంగా ఆ కొట్లాటనే జరిగింది. మళ్ళీ ఆ కొట్లాడిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు మీడియాకి ఎక్కింది ఏంటంటే, ఇది అవకాశంగా తీసుకొని దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా దీన్ని వేరే రకంగా తీసుకుపోవాలనే ఆలోచన జరిగింది తప్ప మార్వాడీలు మనం సేమ్ ఇప్పుడు మన దేవుళ్ళు అందరి దేవుళ్ళు ఒకటే, వాళ్ళు అందరిని ప్రార్థిస్తారు, పూజిస్తారు, సేమ్ మనకంటే ఎక్కువ పూజలు చేస్తారు, మనం చేస్తాం. అట్లా అంటే మన 2018-17లో కేరళ నుంచి ఓనం పండుగకు సంబంధించినటువంటి ఇక్కడ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగింది. మరి వాళ్ళకి కేరళ భవన్ కూడా కట్టిస్తా అని మరి అప్పటి ముఖ్యమంత్రి చెప్పారు. మరి వీళ్ళంతా అప్పుడు ఎక్కడ పోయినరు? ఇప్పుడు రాజస్థాన్ కానీ గుజరాత్లో కానీ మందిరాన్ని ఇక్కడ కడతాం వాళ్ళకి సంబంధించింది అని చెప్పుకున్నాను, చెప్పే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి కట్టిస్తామన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయారు? దీన్ని ఒక ఉద్దేశపూర్వకంగా వీళ్ళు తీసుకుపోతున్నటువంటి వాదన తప్ప ఇది కరెక్ట్ కాదు. ఇది మార్వాడి గో బ్యాక్ అంటే కూడా దీన్ని పోలీసులు సుమోటోగా కేసు
నమోదు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే దీన్ని ఎటో రకంగా వేరే రకంగా అంటే వ్యక్తిగత స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం దీన్ని వాడి నిజంగా సరే మార్వాడీలు సెకండ్ దందా చేస్తే మార్వాడీలే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కానీ సెకండ్ దందా చేసినా పట్టుకోవాల్సిన అధికారులు ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కానీ నకిలీ మాల్ అమ్మినా కానీ లేకపోతే సెకండ్ దందాకు సంబంధించి మాల్ అమ్మినా కానీ దాన్ని కంపల్సరీ పట్టుకోవాలి. దానికి అధికారులు ఉంటారు, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దాన్ని తప్పనిసరిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కేవలం మార్వాడీలను టార్గెట్ చేసి కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటంటే మార్వాడీల దగ్గర ఎంతో కొంత డబ్బు ఎక్కువ మొత్తంలో ఉంటుంది, పెద్ద కోట్ల రూపాయల దందాలు చేస్తారు. దాన్ని బీజేపీ పార్టీకి రుద్దే ప్రయత్నం చేశారు. ఈ మధ్యకాలంలో కూడా హిందువులు సరే ఈ ఇరు పార్టీలు ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళవి అయినప్పటికీ ఇరు పార్టీలు కూడా ఓళ్ళు హిందువులు అని ఇంకోళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి వ్యక్తులు కూడా స్పందించారు. అంటే దందా ఎవరైనా చేసుకోవచ్చు, అద్దు అనడానికి వీలు లేదు, కానీ సెకండ్ దందా చేస్తే మాత్రం ఎవరైనా దానికి బాధ్యులే ఉంటారు. దీన్ని రెండు ప్రభుత్వాలు స్పందించినాయి, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించారు. దాన్ని మీరు ఎట్లా స్పందించింది? దీని మీద ఏంటంటే ఇది ముమ్మాటికి ఇది తప్పుడు ప్రచారము. దీన్ని ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, మార్వాడీలో అయినా కానీ గుజరాతీలో అయినా కానీ మహారాష్ట్రలో అయినా కానీ ఎక్కడైనా. కానీ ఇక్కడ ఏంటంటే రోహింగ్యాలాగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి చొరబాటుదారులాగా రాలేదు కదా వీళ్ళు, మన దేశం అంతర్భాగం. ఇప్పుడు మీరు ఆ రోహింగ్యాల విషయం తీసిరు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ నిజంగా ఈ రాష్ట్రం నుంచి దేశానికి ఏది ఆపద తలపెట్టే ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలు, వీళ్ళపైన ప్రభుత్వం చర్య తీసుకుపోవడాన్ని మీరు బీజేపీ ప్రభుత్వం చర్య తీసుకోకపోవడాన్ని మీరే విధంగా చూస్తారు? 100% ఈ రోహింగ్యా బీజేపీ ప్రభుత్వం ఏంటంటే కొంచెం వాళ్ళ స్వలాభం గురించా మరి దేని గురించి అన్నది ఈ ముస్లిం హిందూ కొట్లాటల వల్ల వీళ్ళు ఓటు బ్యాంకును సంపాదిస్తున్నారు అన్నది అది ఓపెన్గా అందరికి తెలుసు. అవును, ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి ప్రచారాలు చేయకుంటే ఓ బీజేపీ లేకుంటే మనం బతకలేము, ముస్లింలనే బూచిగా చూపెట్టి అది మాత్రం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంత హిందూవాదం హిందుత్వం లేకుంటే మరి మనం అందరం చచ్చిపోయే పరిస్థితి వస్తుంది అని చూపించే మరి అక్కడ అన్ని దొంగ ఓట్లు ఉన్నాయి కదా. రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు, ఎంత చేస్తున్నారు, ఎంత చొరబాటు. మరి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చేటప్పుడు ఎందుకు ఆపుతలేరు? ఇక్కడికి వచ్చి మనకంటే ఎక్కువ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని మనమన్నా తీసుకుంటలేము, అన్ని తీసుకుంటారు. ఒకవేళ నిజంగా బీజేపీ ప్రభుత్వం ఎవరైనా తరమాల్సి ఉంటే ముందుగా దేశ ద్రోహులు ఎవరైతే ఉంటారో రోహింగ్యాలు, వీళ్ళు ఇక్కడ ఉండుకుంటేనే మన సమాచారం బయట వాళ్ళకి అందించుకుంటూ మన దగ్గరే ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ధర్మాలు కదా, బంగ్లాదేశీ వాళ్ళని ధర్మాలు కదా. అట్లాంటి వాళ్ళు చేయబట్టి ఇక్కడ ఉన్నటువంటి జెన్యున్ గా ముస్లిం సోదరులకు కూడా వాళ్ళు కూడా బదనాం అవుతున్నారు. అవునవును, అలాంటి కార్యక్రమాలకు మరి చెక్ పెట్టాల్సిన అవసరం ఇప్పుడు కూడా. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ధర్మాలనుకుంటే పాత బస్సులో ఒక ఆరోపణలు ఉన్నాయి, కరెంటు బిల్లు కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరినీ తరిమి కొట్టిరు. మరి అట్లాంటి స్వీకరించి వాళ్ళని పట్టి మరి లోపలేయలేదు కదా అందరినీ. అట్లా అంటే ఒకసారి జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది, సంవత్సరం పొడుగుతో అదే జరిగింది. మరి అట్లాంటప్పుడు ఎవరు కూడా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించలేదు. మరి నిజంగా దీన్ని ఒక మార్వాడి అనే ఒక ఉద్యమం అంటే ఒక సమస్యను దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నదా? అసలు లేదు. ఎందుకు దాని అవసరం ఏముంది? వాళ్ళు మనలాగానే మన ఇక్కడ తెలంగాణ ప్రజలు వేరే రాష్ట్రాల్లో పోయి ఎట్లయితే బతుకుతూ ఉన్నారో అక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి తాత తరాలు వాళ్ళకు అక్కడ తెలియని వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడనే పుట్టి ఇక్కడనే చదివి ఇక్కడనే పెరిగి ఇక్కడనే బిజినెస్ చేసి చనిపోయినటువంటి మన వాళ్ళు చిన్నప్పటి 20-30 సంవత్సరాలు దుబాయ్ పోయి దాదాపుగా 40. మన సంస్కృతిని దెబ్బతీసే విధంగా, మన వినియోగదారులను దెబ్బతీసే విధంగా, మన ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా, జిఎస్టీ పన్నులు ఎగవేసే విధంగా అందులో ఎవరు కూడా ఏకీభవించరు. అట్లాంటి తప్పులు కూడా వాళ్ళు చేయొద్దు. అంతే తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి సమస్యను రాష్ట్ర సమస్యగా దేశ సమస్యగా దీన్ని ఇంటర్నేషనల్ వార్తగా తీసుకుపోయే ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ఒక విషయం బలంగా వినిపిస్తున్నది, దళితుల పైన దాడి. దీన్ని ఎట్లా చూస్తారు? దళితుల పైన మార్వాడీలు దాడి అనే అయితే అక్కడ ఉన్నటువంటి సిఏ గారు చెప్పారు దళితుల పైన దాడి అంటే వాళ్ళు దళితులా కాదా అని. ఇప్పుడు ప్రత్యేకంగా మనకు ఇద్దరికి ఎవరు కానీ క్యాస్ట్ అడిగి కొట్టుకోరు. ఓకే, మీ క్యాస్ట్ గురించి నాకు ముందే తెలిసి నేను మీకు ముందే తెలిస్తే దాన్ని SC/ST అట్రాసిటీ కింద చేస్తారు. మరి ఇది అనుకోకుండా ఒక కారు పార్కింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏదో అంటే వాళ్ళు అక్కడ జరిగినటువంటి సంభాషణ అక్కడ గొడవ జరిగింది. ఆ గొడవ చినికి గాలివానే కొంచెం పెద్దగా అయిపోయింది. దాన్ని అదునుగా చూసుకొని ఎవరికి సంబంధం లేకుండా దీన్ని అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా మార్చే ప్రయత్నం చేసిర్రు. అది కూడా ఇప్పుడు సమస్య పోయే అవకాశం ఉంది. ఇంకా ముందు దాన్ని ఎవరైనా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటే పోలీసులు దీన్ని సుమోటోగా
కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే అదే అంతే జరిగిపోతుంది అంటే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమాల కిలగా తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమాలకు పురుడు పోసుకున్న నాందిగా కనిపిస్తున్న నేపథ్యంలో నిజంగా తెలంగాణ బిడ్డలు ఎప్పుడు నిజంగా ఈ ఉద్యమాలు చేసుకుంటూనే ఉండాలా, లేకపోతే మనం ఏదైతే ఉద్యమాలు మన కోసం చేస్తా ఉన్నామో ఈ ఉద్యమాలు వచ్చిన తర్వాత ఉద్యమాల కోసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసమై తెలంగాణోడు ఆంధ్రోడు అనేది ఒక సెంటిమెంట్ తీసుకొచ్చి కేసీఆర్ ఎవరు బాగుపడ్డారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు బాగుపడ్డారు అనేది మనకు కీలకంగా చూసినాం. మరి ఈ ఉద్యమాలు లేపడానికి ముఖ్య కారణం ఏందని అనుకుంటున్నారు? ఇట్లాంటి ఉద్యమాలు ఎక్కువ కాలం నిలబడవు. ఒక నాయకుడు ఉద్యమాన్ని సృష్టించలేడు, ఆ ఉద్యమాలు నాయకుని తయారు చేస్తాయి. అందులో జెన్యూనిటీ ఉంటే మాత్రం దానికదే ఒక నాయకుని అంతే తయారు చేస్తుంది తప్ప ఇట్లాంటి కృత్రిమ ఉద్యమాలు ఇలాంటి నాయకులను తయారు చేయవు. వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజలు ఒక 2 రోజులు 4 రోజులు చూస్తారు, తర్వాత వాళ్ళని కూడా తొక్కి పడేస్తారు. ఇది ఒక దీర్ఘకాలికంగా ఉద్యమం అయితే కాదు, జస్ట్ అది కాదు, తాత్కాలికమే. ఇది మనం లేవనెత్తుడు కూడా కరెక్ట్ కాదు. ఓకే రైట్. ఇది మార్వాడీల గురించి. నిజంగా దళితుల పైన దాడి అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు దాడి చేసినా, ఎవరిపైన దళితులపైన కాదు, ఎవరిపైన దాడి చేసినా కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మార్వాడి గోబ్యాక్ అనేది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. అంటే తెలంగాణలో ఉద్యమం చేసేంత దానికి కాదు. కానీ ఒకవేళ నిజంగా మార్వాడీలు ఇట్లా ఒక సెకండ్ దందా చేస్తే, మార్వాడీలు కాదు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ఎవరు కానీ మోసం చేసే సెకండ్ దందా ఎవరు చేసినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇది మొత్తానికి సంగ్రామ్ సింగ్ అన్నతో ఇంటర్వ్యూ.